ఉన్నారు. తప్పకుండా ఆయన మమ్మల్ని పరిగణలో తీసుకుంటారు, మాకు విలువ ఇస్తారని బలంగా నమ్మినట్టు నేను. ఎన్ని కష్టాలు సరే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంటది. ఆ క్వార్టరీలో చక్రవర్తి గాని, హరిప్రసాద్ గాని, లేకపోతే కేకే గాని వీళ్ళందరూ ఉంటారు. హరిప్రసాద్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నాడు. అతను నేను ఎన్నిసార్లు మెసేజ్ చేశాను, అన్నయ్యని ఒక్కసారి కలుస్తానండి, నేను 2 నిమిషాలు మాట్లాడతాను, నేను ఆయన టైం తీసుకోను. నన్ను అబ్జర్వ్ చేసిన వాళ్ళు కూడా చెప్తారండి పార్టీలో, నేను చేతులు కట్టి మూల నుంచి ఉంటాను, కానీ ఏ రోజు అన్నయ్య వచ్చారు కదా అని పరిగెత్తుకుని వెళ్ళిపోవడం, ఆయన పక్కన నుంచోవడం, అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు. అంటే సరోజ గారు అసలు మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు సరోజ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి? ఏమైనా ఉన్నాయా ఇందులో అంశాలు బలమైనవి? ఎందుకు అంటే నాదెండ్ల మనోహర్ గారు ఒక క్వార్టరీ మెయింటైన్ చేస్తున్నాడు, ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారండి. నేను అందుకే ఆయన కోవట్టుగా పరిగణించి కోవట్టుగా నేను చెప్తున్నాను, ఆయన తెలుగుదేశం పార్టీ కోవట్ అని నేను ఎందుకున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారిని కాకుండా ఈయన ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ వర్గం ఏదైతే ఉందో కాకినాడ అర్బన్ రూరల్ లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అడ్డు కాకూడదని నన్ను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఆయన నన్ను జాయిన్ చేసిన ఆయనేనండి, పార్టీలో జాయిన్ చేసిన ఆయనే. మరి ఆయనే జాయిన్ చేసినప్పుడు ఆయన ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు సరోజ గారు? ఇక్కడ ఏదో మీరు అనుమానాలు అనుకుంటున్నారు కానీ అది నిజం కాకపోవచ్చేమో కదా. కంచి సేనం వేస్తుందంటారా అంటారు కదండి, అదే జరిగిందండి. ఇప్పుడు నాకు కాకినాడ రూరల్ లో ఆయన చెప్పినా కూడా ఎలియన్స్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే విజ్ఞానం సెలక్షన్ పాటు నేను ఫీల్డ్ రూట్ లెవెల్ లో చేయడం జరిగిందండి. ప్రతి విలేజ్ లోనూ నేను వెళ్ళి వాళ్ళకి పాంప్లెట్ షణ్ముఖ వ్యూహం, నా ఫోటో కూడా నేను వేసుకోలేదండి, అవునన్న ఫోటో తోటి షణ్ముఖ వ్యూహంతో నేను పాంప్లెట్ పంచడం జరిగిందండి ప్రతి గ్రామంలో. వీళ్ళు వెళ్తున్నప్పుడు నా మీదకి మనుషుల్ని పంపించేయండి, పందనాలని మీరు జెండాలు తీసేయండి, కండువాలు తీసేయండి అని నా మీదకి మనుషుల్ని పంపించి గొడవ పెట్టించేది. ఒక ఆడదాని మీద ఎదుర్కోలేక ఇలా వెనక గోతులు తీసే కార్యక్రమాలు చేశాడండి. ఇది నేను వెంటనే మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ పరిస్థితి ఇలా ఉందండి, నన్ను రియాక్ట్ అవ్వమంటే నేను అక్కడే రియాక్ట్ అవుతాను, నేనేమి చెప్పినండి నేను రియాక్ట్ అవుతాను. పార్టీకి తలవంచి, పార్టీ అవమానాలు పడకూడదని నేను తలవంచి అక్కడి నుంచి వచ్చేసాను. ఈ రోజు నేను మీకు చెప్పుకుంటున్నానంటే వాళ్ళకు ఉండాలమ్మా, వాళ్ళకి ఏంటి మనం ఏం చేస్తాము, రేపు పొద్దున్న ఇబ్బంది పడేది వాళ్ళే అని చెప్పుకున్నారండి ఆయన. అంటే ఏంటి తెనాలి వెళ్ళి మరీ ఆయన్ని ఓడిస్తారని మీరు సవాల్ విసురుతున్నారు, సాధ్యమాది? అవునండి, మరి నేను మేయర్ గా చేశాను, ఆయన వరకు ఆయన స్పీకర్ గా రాష్ట్రానికి చేసింది ఆయన గొప్ప అయితే, నాకు నేను మేయర్ గా ఫస్ట్ కాకినాడ ఫస్ట్ మేయర్ గా, చారిత్రక కాకినాడ ఫస్ట్ మేయర్ గా, అతి పిన్నల విశ్వవిద్యాలయం మేయర్ గా నేను నాకు గొప్ప అండి. అలాంటి నా నియోజకవర్గంలో ఆయన వేలు పెట్టి కెలకాలని చూస్తే నేను ఎందుకు ఊరుకుంటానండి? తెనాలి నేను కూడా వస్తానండి, తెనాలి నేను కూడా వస్తాను, ఆయన ఓడించే ప్రయత్నం చేస్తాను నేను. అంటే ఇప్పుడు త్యాగాలకు చేయాలి, మాకు పార్టీ విలువలు ఉన్నాయి, కొంతమంది అయితే మేము టికెట్లు ఇవ్వం, మేము సేవ చేయడానికి రండి అని చెప్పారు, అయినా సరే వీళ్ళు టికెట్ సాధించారని మాట్లాడుతున్నారు. అప్పుడు ఫస్ట్ త్యాగం చేయాల్సింది ఎవరండి పార్టీకి? నాదెండ్ల మనోహర్ కాదా అండి? ఆయన త్యాగం చేసి కదా మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. ఈ రోజు మేము బహుజనులకు అండగా ఉంటాము, మహిళలకు అండగా ఉంటాము, ఝాన్సీ లక్ష్మీబాయి తోటి వీర మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకునే జనసేన పార్టీ మహిళలకి ఏమి చెట్టుగదికి ఒకటి మహిళలకు ఒకటి ఇస్తారా? అంటే సరోజ గారు ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి కదా, వాళ్ళు తీసుకున్నవే 24, అందులో మళ్ళీ 3 కుదించుకున్నారు. 21 సీట్లలో ఎంతమందికి న్యాయం చేయగలరు? ఈరోజు పోతిన మహేష్ గారికి టికెట్ లేని పరిస్థితి, సందీప్ పంచకర్ల కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉండే వ్యక్తి, అతనికి కూడా టికెట్ ఇవ్వలేదు. అలాగే బొలిశెట్టి సత్య గారికి లేదు, ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారికి లేదు, యశస్విని గారికి లేదు. అంటే చాలా మందికి లేదు కదా, అందరికీ అకౌంట్ ఇచ్చేసి పరిస్థితి లేదు కదా. ఒకవేళ నిలబడితే రేపు అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తారేమో కదా. చెయ్యమనండి, నేను అదే చెప్తున్నానండి. 21 సీట్లు తీసుకోమని నేను చెప్తున్నా. 21 సీట్లు తీసుకోవడం ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన వెళ్ళి అక్కడ పరామర్శించి బయటకు వచ్చి అనౌన్స్ చేసి అక్కడ వరకు బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన విలువ ఏంటండి? ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరితో సమానంగా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ ట్రీట్ చేస్తారు, కానీ నా కోసం నిల్చున్నారు, కొత్త అనౌన్స్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మేము కలిసి పనిచేస్తున్నాడు ఒక మాట అన్నారైనా అనలేదు. అంటే మన చేతిలోనే ఉంది కదండి, మన చేతిలోనే గ్రిప్ ఉంది కదా. ఆ గ్రిప్ అంతా వదిలేసుకుని ఈ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగినన్ని టికెట్లు వాళ్ళు తీసుకుని పుష్టి 21 టికెట్లు వచ్చినాయి అంటే అక్కడ వైఫల్యం ఎవరిదండి? నాదెండ్ల మనోహర్ చేసింది కాదండి.